అంటే సమస్తమైనటువంటి ఏంటిదటమ్మా? మంచితనము. సమస్తమైనటువంటి మంచితనము కనబడాలి నువ్వు వెలిగింపబడితే. వెలిగించడానికే వచ్చాడు కదా. ఈ విషయం తెలియక కేకులు కట్ చేసుకుంటాము, మంచిదే, కాదనడం లేదు. కొత్త బట్టలు వేసుకుంటాము, మంచిదే. మంచి భోజనాలు తింటాము, సంతోషమే, కాదనడం లేదు. ఎందుకొరకు తింటున్నావు? ఎందుకొరకు కొత్త బట్టలు వేసుకుంటున్నావు? ఎందుకొరకు కేక్ కట్ చేసుకుంటున్నావు? అసలు సంతోషించేది, ఆనందించేది, ఏమండి, హృదయమంతా ఉల్లాసముతో ఉండేది, కుటుంబం అంతా సంతోషపడాలి ఎప్పుడు అంటే మనమందరము వెలుగులో ఉన్నప్పుడండి. మనమందరము రక్షణలోకి వచ్చాం కదా, రక్షణలోకి వచ్చినటువంటి మనము వెలుగులో ఉన్నందుకు సంతోషపడాలి. యేసయ్యా, నీవే గనక రాకపోతే మా జీవితాలు ఇంకా చీకటిగానే ఉండేవి. నీవే గనక ఈ లోకంలో ఉద్భవించకపోతే మా బ్రతుకులు గాఢాంధకారంగా ఉండేవి. నీవే గనక శరీరధారిగా ఈ లోకానికి రాకపోతే మా బ్రతుకులు గాఢాంధకార, మరణాంధకార, కఠికమైనటువంటి పాపపు చీకటిలో కొట్టుమిట్టాడి నిత్య నరకాగ్నికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో నువ్వు వచ్చావు, మమ్మల్ని వెలిగించావయ్యా, నీకు స్తోత్రం, వందనాలు. ఇప్పుడు కేక్ కట్ చేసుకో, నువ్వు దేవునిలో ఉండు, ఎదుటి వారిని దేవునిలో ఉండేటట్టు చేసి కేక్ కట్ చేసుకో, సంతోషిస్తాడు దేవుడు. అందరూ పండుగలు చేసుకుంటున్నారు కదా, మనం కూడా పండుగలు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు పండుగలు చేసుకొని రేపు మధ్యాహ్నం సేవిస్తే నువ్వు చేసుకొని ప్రయోజనం ఏంటి? ఈరోజు పండుగ చేసుకొని సాయంకాలమే నీ నోటికుండా బూతులు వస్తే నువ్వు క్రిస్మస్ చేసుకొని ప్రయోజనం ఏంటి? ఈరోజు ఘనంగా, ఆధ్యాత్మికంగా, సత్యమైనటువంటి మాటలు నేర్చుకొని రేపే నువ్వు పాపంలోకి వెళితే నువ్వు సెలబ్రేషన్ క్రీస్తుని యొక్క గణపరిచినందుకు ఎందుకు ప్రయోజనం చెప్పండి? మనం భక్తిలో ఉన్నప్పుడే కదా సంతోషపడాలి. మనం నీతిగా ఉన్నప్పుడే కదా దేవుని మహిమపరచాలి. అయ్యా, నా జీవితాన్ని వెలుగుమయం చేశావయ్యా, నీ కోసం నేను ఏం చెయ్యాలి అని తీర్మానం తీసుకోవాలి కదా. ఇంకా ఎన్ని రోజులు మన జీవితాలు, ఇంకా ఎన్ని రోజులు మన బ్రతుకులు, ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి జీవితాన్ని కొనసాగిస్తాం చెప్పండి దేవుని బిడ్డలారా. దీపం వెలగాలంటే ఖర్చు అవుతుంది, గ్యాస్ రూపంలో. బుగ్గ వెలగాలంటే ఖర్చు అవుతుంది, విద్యుత్ రూపంలో. మనం వెలగాలంటే ఖర్చు అయింది యేసుక్రీస్తు రక్తం ద్వారా. ఆయన రక్తం మనల్ని వెలిగించిందండి. ఆయనే గనక రక్తాన్ని ధారపోయకపోతే మనం వెలిగే వాళ్ళమా, వెలిగింపబడే వాళ్ళమా? ఆయన ఈ లోకానికి వచ్చి ఒక్కొక్కరిని ఎలా వెలిగించాడో చూడండి. ఒక సమరయ స్త్రీని వెలిగించాడు. పాపపు చీకట్లో ఉన్నటువంటి ఆ సమరయ స్త్రీని ఏం చేశాడమ్మా? వెలిగించాడమ్మ హృదయాన్ని. జీవితమంతా వెలుగుమయమయ్యింది. మరణించిన తర్వాత వెలుగులోకి ప్రవేశించింది. ఒక జక్కయ్యని వెలిగించాడు. ధనాపేక్షతో, లంచముతో మనుషులను ఇబ్బంది చేసి దండుకున్నటువంటి ఆ ద్రవ్యాన్ని ఎవరి దగ్గరైతే పుచ్చుకున్నాడో వారికి నాలుగంతలుగా ఇచ్చేసి యేసుక్రీస్తు మాటల ద్వారా తన హృదయాన్ని వెలిగించుకున్నాడు. వెలిగింపబడ్డటువంటి జక్కయ్య వెలుగుగానే జీవించి మరణించి వెలుగుగా ఉన్నటువంటి ఆ పరదేశంలోకి వెళ్ళాడు. ఒక పాపం చేత పట్టబడినటువంటి ఒక స్త్రీని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చంపడానికి చూసినప్పుడు, మీ హృదయాలన్నీ కూడా పాపముతో ఉన్నవి, చీకట్లో ఉన్నారు మీరు, ఎవరైతే వెలుగులో ఉంటే వాళ్ళు వెయ్యండి ఈవిడ మీద రాయి వేయమని చెప్పాడు. అందరూ పాపమనే చీకట్లో ఉన్నారు కాబట్టి అందరూ వెళ్ళిపోయారు. ఆమెను ఎలా వెలిగించాడో మనందరికీ తెలుసండి దేవుని బిడ్డ. అమ్మా, నీ మీద ఎవరు కూడా చెయ్యి వేయలేదా? వేయలేదు ప్రభువా. ఇదిగో నేను కూడా నీ పైన చెయ్యి వేయను, ఎందుకంటే నిన్ను వెలిగించడానికి వచ్చాను కానీ నిన్ను చీకట్లో ఉంచడానికి మాత్రం నేను రాలేదు. నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి, నువ్వు వెలిగింపబడ్డావు. ఈ పాపమే చివరిదై ఉండాలి. నీ జీవితం అంతా వెలుగుమయమై ఉండాలి. నిన్ను వెలిగించడానికి వచ్చాను. ఇక నీకు చీకటికి ఆస్కారం లేదు, నువ్వు చీకట్లో ఉండడానికి వీల్లేదు. నీ జీవితము ధన్యముగా మారిపోయింది. నీ జీవితంలో నీకు నేను వెలుగునిచ్చాను, దీనిని కాపాడుకొని ఆమె హృదయాన్ని వెలిగించాడండి. పాపాన్ని తీసివేసి హృదయాన్ని వెలిగించాడు. ఆ జీవిత కాలమంతయు వెలుగుగా ఉన్నటువంటి ఆవిడ మరణించి నిత్య పరలోకం అనేటువంటి ఆ వెలుగులోకి ప్రవేశించింది. ఇలా ఎంతో మందిని నప్తాలి,
జెబులూను సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్త లోకాలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేశాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ వెలిగించాడు. మహానుభావుడైనటువంటి నిజమైన గొప్ప వెలుగుగా వచ్చి మనుషులందరినీ వెలిగించినటువంటి మహానుభావుడు.